అక్కడ అన్ని నేలకూలిన ఇల్లు, ఎక్కడ చూసినా మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. మేం చెబుతున్నది ఏదో భూకంపం బాధిత గ్రామం గురించి కాదు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామమైన పైడిపాక ప్రజల దుస్థితి గురించి. అధికారులు సామధాన దండోపాయాలు ఉపయోగిస్తూ గ్రామాలను బలవంతంగా ఖాళీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బలవంతంగా తక్కువ ప్యాకేజీకి ఒప్పిస్తూ డబ్బులు ఇవ్వకుండానే ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. గట్టిగా నిలదీస్తే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పుట్టిన ఊరిపై మమకారాన్ని చంపుకోలేక, అధికారుల వేధింపులు తాళలేక నిర్వాసితులు సతమతమవుతున్నారు. కూలిన ఇళ్లతో భయంకరంగా దర్శనమిస్తోన్న పైడిపాక గ్రామం నుంచి పూర్తి వివరాలను మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కష్టాలకు ఈ మొండిగోడలే సజీవ సాక్ష్యాలుగా మిగులుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం పోలవరం మండలంలోని పైడిపాక గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇదే విధమైన వాతావరణం కనిపిస్తుంది. మొత్తం అన్ని గ్రామంలో ఉన్న అన్ని ఇళ్ళు కూడా దాదాపుగా కూల్చివేయడం జరిగింది. ప్రాజెక్టులో భాగంగా ఈ గ్రామం పూర్తిగా నిర్వాసిత గ్రామం. దాదాపుగా ఇప్పటికే అధికారులు 7 గ్రామాలని ఖాళీ చేయించడం జరిగింది. ఇది 7వ గ్రామంగా పైడిపాక గ్రామాన్ని అధికారులు గత 2 నెలలుగా బలవంతంగా ఖాళీ చేస్తున్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఎక్కడ చూసినప్పుడు కూడా ఈ గ్రామంలో ఇల్లుని బలవంతంగా ఖాళీ చేయించి ఆ తర్వాత గ్రామస్తులు ఎవరు కూడా తిరిగి ఈ గ్రామంలోకి రాకుండా ఉండేందుకు ఈ విధంగా వెంటనే ఆ ఇళ్లను కూడా కూల్చివేయడం జరుగుతుంది. ప్రస్తుతం అసలు గ్రామస్తులు ఇష్టపూర్వకంగా ఈ గ్రామం నుంచి బయటకు వెళ్తున్నారా, లేదంటే కనుక వారి మీద బలవంతంగా అధికారులు నయాన భయాన ఒప్పించి వీళ్ళని బయటకు పంపిస్తున్నారా అనేది తెలుసుకునే ప్రయత్నం. ముందుగా అసలు మీరందరూ ఇష్టపూర్వకంగా బయటకు వెళ్తున్నారా, ఏంటి పరిస్థితి చెప్పండి. మీకు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. మాకు ప్రాజెక్టు కడటం వల్ల ఇటువంటి ఇబ్బందులే, కాకపోతే ఎదరో ఆలోచించి ఒప్పుకున్నాం సార్. అయాల మాకు 1,40,000 రూపాయలు ఇస్తే మాకు వద్దన్నాం సార్. ఇందులో దళారులు గట్టిగా బాగా బలిసిన వాళ్ళు మేము తీసేసుకుంటామని తీసేసుకున్నారు. మేము చిన్నకారు రైతులు అండి, 2 ఎకరాలు ఎకరం ఉన్న రైతులు అండి. మేము నువ్వు తీసుకోపోతే కోర్టులో కట్టేస్తామని బెదిరించి మాకు అంటగట్టారు సార్. సరే అంటగట్టారు, ఏదో అయ్యిందంటే తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా రామాలయం దగ్గరికి వచ్చి 1,40,000 మీకు అదనంగా ఉత్తుని దుబ్బేశారు గవర్నమెంట్ వారు. నా గవర్నమెంట్ వస్తే 5 లక్షల రూపాయలు ఇప్పిస్తాను, పంట నష్టం ఇప్పిస్తాను అన్నారు సార్. ఇవాళ పంట నష్టం ఇప్పిస్తాం కదా సార్, ఏమీ చేయలేదండి. ఇవాళ మమ్మల్ని బలవంతకరంగా నువ్వు వెళ్తావు ఎలా కాగితంపూర్వకంగా రాసిస్తాం, డబ్బులు కూడా చెక్కులు కూడా ఎత్తలేదండి కొంతమందికి. అయితే ఇల్లు ఖాళీ చేసేయాలి, ఖాళీ చేయకపోతే ఇల్లు పడగొట్టేస్తామని పడగొట్టేశారండి. అక్కడ పక్కన డాబా ఇది కదా పక్కన కేసు కూడా పెట్టేశారండి. తిట్టపోయినా తిట్టారని చెప్పి కేసు కూడా పెట్టారండి. ఆ భయపడి అన్నదమ్ములు అందరూ పారిపోయారండి, అదే వెళ్ళిపోయారండి. మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మీ కేసు రద్దు చేస్తామన్నారండి. వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను వదిలేశారండి. 4 పిల్లలండి. 4 పిల్లల మీద మీ ముందోసారి వచ్చి మీరు లేచిపోండమ్మా మీకు డబ్బులు ఇచ్చేస్తామని అన్నారండి. ఇల్లు కట్టకుండా ఎలాగెలాగమండి అని చెప్పామండి. ఇవాళ లెగితేనే నీ పిల్లలకు వస్తుంది, ఇవాళ లేగలేదా నీ పిల్లలకు రాదు అనేసి అన్నారండి. ఏదో బెదిరిస్తున్నారు అని అనుకున్నామండి. ఇంకా ఆఖరుకు ఇంకా అలాగలాగా నీ పిల్లల పేరు లేనే లేదు, ఇందులోని డేటాలో లేదు అంట మొదలెట్టారండి. అడుగుతున్నా కానీ ఇలా రివర్స్లో మాట్లాడుతున్నారండి. అలా అడిగినందుకు పాపనే మా నాన్నగారి మీద వాళ్ళ తమ్ముళ్ళ మీద అందరి మీద అట్రాసిటీ కేసు పెట్టారండి. దెబ్బలాడి కులంతో తిట్టారు అని చెప్పి అట్రాసిటీ కేసు పెట్టారండి. వాళ్ళందరినీ ఏమన్నారంటే మీ మీద కేసు తీసేయాలి అని అంటే మీరు ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతే తీసేస్తామని అన్నారండి, మీ ఇల్లు పడగొట్టేస్తామని అన్నారు. విధమైన భయోత్పాదమైన వాతావరణాన్ని ఇక్కడ అధికారులు సృష్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే మొత్తం అన్ని మొండిగోడలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నయాన భయాన వీళ్ళని ఖాళీ చేయించడం కోసం అధికారులు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సరైన ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి వీరందరూ కోరుతున్నారు. అప్పుడే మాకు సరైన న్యాయం జరిగినట్లుగా మేము భావించి గ్రామాన్ని పూర్తిగా వదిలి వెళ్ళిపోతామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కుమార్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, పైడిపాక గ్రామం నుంచి పోలవరం మండలం.